భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారి దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైనట్లుగా చెప్పవచ్చు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా విభజన చేయాలనుకున్న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతో పని లేకుండా కేంద్రం పార్లమెంటులో బిల్ పాస్ చేయడం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చని అంబేడ్కర్ రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. దీని ద్వారానే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదంతో పని లేకుండా కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైనట్లుగా చెప్పవచ్చు.